ప్రపంచ రాజకీయాల్లో పవర్ఫుల్ కంట్రీ అమెరికా. ఆ దేశ అధ్యక్షుడి ఒక్క మాట ప్రపంచాన్ని శాసిస్తుంది. కానీ ఆ అధ్యక్షుడి మాటల తీరుపైనే ఇప్పుడు సొంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం గెలవబోతున్నాం, అధ్యక్ష చాలు, ఈ విజయాలనేంతలా గెలవబోతున్నామని ట్రంప్ చెబుతున్నారు. కానీ అమెరికన్లు మాత్రం తమ జీవితాలను ట్రంప్ నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, మండుతున్న ధరలు, సుంకాలతో ప్రపంచంపై వాణిజ్య యుద్ధం. ఇలా ఒక్కటేమిటి, ట్రంప్ విధానాలు అమెరికన్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. తమను ఎన్నుకున్న అధ్యక్షుడు ఇలా ఉన్నాడేమిటంటూ ప్రశ్నించుకుంటున్నారు. అసలు ట్రంప్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదా? వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ కు చాదస్తం పెరిగిపోయిందా? ట్రంప్ తీరుపై అమెరికన్ల అభిప్రాయం ఏంటి? ట్రంప్ చెబుతున్నట్టు అమెరికా గెలవబోతుందా? Our country is winning again. In fact, we're winning so much that we really don't know what to do about it. People are asking me, please, Mr. President, we're winning too much. We can't take it anymore. We're not used to winning in our country. Until you came along, we're just always losing, but now we're winning too much. And I say, no, you're going to win again. You're going to win big. You're going to win bigger than ever. And to prove that point, here with us tonight is a group of winners. విన్నారుగా ట్రంప్ మాటలు. 2 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 24న అమెరికా కాంగ్రెస్లోని ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ ప్రసంగం కోసం ఆయన వచ్చినప్పుడు ట్రంప్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ధీమాగా కనిపించారు. ట్రంప్ ప్రసంగంలో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయాడు. ట్రంప్ మాటలకు సభలో ఉన్న నాయకులు నవ్వులు పూయించారు. అసలు ట్రంప్ ఏం మాట్లాడాడు? ట్రంప్ వ్యాఖ్యలేంటి? ట్రంప్ అంతలా ఊగిపోయి చెప్పింది ఏమిటంటే, మనం గెలవబోతున్నాం, మన దేశం గెలవబోతోంది, మరింతగా విజయం సాధించబోతున్నాం. ఎంతగా అంటే ఈ విజయాలను ఏం చేసుకోవాలో తెలియనంతగా. ప్రజలు ఇక చాలు అధ్యక్ష, ఇంత భారీ విజయాలను భరించలేకపోతున్నాం అని తనను వేడుకునేంతగా విజయాలు సాధించబోతున్నామని ట్రంప్ చెబుతూ ఊగిపోయాడు. ట్రంప్ మాటల్లో నిజముందని ఆనందం భరించలేక సభలో నాయకులు నవ్వారో, లేక అదంతా అబద్ధమని ట్రంప్ చెబుతున్న మాటలను జోక్గా భావించి నవ్వారో తెలియదు. కానీ ఆ సభ వెలుపల ఉన్న అమెరికన్ల అభిప్రాయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ట్రంప్కు వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం అధికమవుతోందని భావిస్తున్న అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ట్రంప్కు ఉన్న సమస్యలకు తోడు సెకండ్ టర్మ్లో ఆయన ప్రజాదరణ రేటింగ్స్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ట్రంప్ చెబుతున్నంత అద్భుతంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు. దానికి సుంకాలు, ఐసీఐ దాడులు, ఎప్స్టీన్ ఫైల్స్, నిరుద్యోగం వంటి అంశాలపై అమెరికన్లలో అసంతృప్తి తీవ్రమవుతోంది. ట్రంప్ వ్యూహాల్లో లోపాలు బయటపడుతున్నాయి. అసలు ట్రంప్ తీరుపై సర్వేలు ఏం చెబుతున్నాయి? రాయిటర్స్ ఇంపోస్ట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం వయసు పెరిగే కొద్దీ ట్రంప్కు చాదస్తం ఎక్కువ అవుతుందని ప్రతి 10 మంది అమెరికన్లలో 6 భావిస్తున్నారు. ఈ అభిప్రాయాలు పార్టీలకు అతీతంగా ఉన్నాయి. ట్రంప్ తీరుపై స్వతంత్రులు, డెమోక్రాట్లు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అమెరికన్ మీడియా సంస్థ పొలిటికో కథనం ప్రకారం రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కు గట్టి మద్దతు ఉంది. కానీ మధ్యంతర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే స్వింగ్ ఓటర్లు ట్రంప్ చాదస్తం, దూకుడు స్వభావాన్ని ఇష్టపడడం లేదని పొలిటికో వెల్లడించింది. సో పొలిటికో నివేదిక ప్రకారం వయస్సును బట్టి నాయకులపై అంచనా వేసే ట్రెండ్ అమెరికా ఓటర్లలో పెరుగుతోంది. ఈ జూన్కు ట్రంప్ వయసు 80 ఏళ్లకు చేరుకుంటుంది. వృద్ధ నాయకుడి విధానాలే కాదు, ఆయన స్టైల్, వాక్చాతుర్యం, బహిరంగంగా ప్రవర్తనను ప్రజలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఈ సర్వేలను బట్టి తెలుస్తోంది. ఇక వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్, ఐప్సోస్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ ప్రజాదరణ రేటింగ్స్ 40% దిగువకు పడిపోయాయి. అధ్యక్షుడి పనితీరును వ్యతిరేకించే వారి సంఖ్య ఇప్పుడు 55 నుంచి 60% చేరింది. ట్రంప్ ఫస్ట్ టర్మ్
గతేడాది పదవి చేపట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రజాదరణ గణనీయంగా తగ్గినట్టు CNN సర్వే వెల్లడించింది. ట్రంప్ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగులుతున్నట్టు మరో మీడియా సర్వే వివరించింది. అయితే తాజా సర్వేలో ట్రంప్ కు సానుకూలంగా కనిపించిన అంశం ఒకటే. అది వలసల విషయంలో కొంత సానుకూలత ఉన్నట్టు వ్యూ రీసెర్చ్ సెంటర్ జనవరిలో వెల్లడించింది. ట్రంప్ నాయకత్వంపై నమ్మకం ప్రజల్లో తగ్గుతోంది. అధ్యక్షుడి విధానాలకు మద్దతు ఇచ్చే అమెరికన్ల సంఖ్య గణనీయంగా పడిపోతుండడాన్ని తాజా సర్వేలు వెల్లడించాయి. ఈ గణాంకాలు ఖచ్చితంగా లేకపోయినా అన్ని సర్వేల్లో ట్రెండ్ మాత్రం ఒకే రకంగా ఉండడాన్ని గమనించవచ్చు. ప్రత్యేకించి స్వతంత్ర సబార్బన్ ప్రాంతాల్లోని ఓటర్లలో ట్రంప్కు ఆదరణ తగ్గుతోంది. అసలు ట్రంప్ ఆదరణ తగ్గడానికి కారణమేంటి? అమెరికా ప్రజల్లో ట్రంప్పై అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది? ట్రంప్పై ప్రజల్లో అసంతృప్తికి పలు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం నిరుద్యోగం పెరగడం. ట్రంప్ చెబుతున్నట్టు అమెరికాకు భారీగా విజయాలు వస్తున్నాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ నిరుద్యోగం మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగం రేటు 4.0% ఉండేది. ఇప్పుడు అది 4.3% పెరిగింది. కొత్త ఉద్యోగం రావడం దేవుడెరుగు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఏ క్షణంలో ఊడుతుందోనని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ సుంకాల కారణంగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. నిజానికి సుంకాల ఎఫెక్ట్ నేరుగా ప్రజలపైనే పడుతోంది. నిరుద్యోగం కంటే ధరలే ప్రజలను ఎక్కువగా భయపెడుతున్నాయి. ద్రవ్యోల్బలం అదుపులోకి వచ్చిందని ట్రంప్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అంతేకాదు సుంకాల కారణంగా అమెరికాతో ఆయా దేశాలతో రేగుతున్న ఉద్రిక్తతలు ఓటర్లలో అసహనాన్ని పెంచుతున్నాయి. భారత్ వంటి మిత్ర దేశాలతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగడాన్ని అక్కడి నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత నమ్మకమైన భాగస్వామ్య దేశాలను ట్రంప్ టార్గెట్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయా అన్న ప్రశ్నకు అమెరికన్లలో స్పష్టత లేదని AP న్యూస్ నివేదిక వెల్లడించింది. ఇటీవల ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రపంచ దేశాలకు బెదిరింపులు, సుప్రీంకోర్టు తీర్పుపై జడ్జీలపై విమర్శలు చేయడం వంటివి వివాదాస్పదం అవుతున్నాయి. ట్రంప్ దూకుడును సంప్రదాయ మద్దతుదారులను ఆకట్టుకోగలిగిన న్యూట్రల్ ఓటర్లు మాత్రం దూరమవుతున్నారు. ట్రంప్కు రిపబ్లికన్లు అండగా ఉన్నప్పటికీ స్వతంత్ర ఓటర్లు మాత్రం ట్రంప్ వ్యాఖ్యల తీరు, తీసుకునే నిర్ణయాలను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విదేశాంగ విధానం కూడా ఇటీవల కాలంలో విమర్శలు పాలవుతోంది. ఇరాన్తో ఘర్షణ వైఖరి నుంచి వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ విధించడం వరకు ట్రంప్ అనుసరిస్తున్న దూకుడుపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీరు చూసి ఆయన మద్దతుదారుల్లో ఏకంగా రాజకీయాలపైనే విసుగు కనిపించిందని వాక్స్ అనే మరో మీడియా సర్వేలో తేలింది. ట్రంప్ నిత్యం చట్టాలను ఉల్లంఘిస్తూ న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవడంతో పాటు పార్టీలో అంతర్గత ఘర్షణలు, ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ డ్రామాలతో విసిగిపోయినట్టు అధ్యక్షుడి మద్దతుదారులు వెల్లడిస్తున్నారట. దీనికి తోడు ఎప్స్టీన్ ఫైల్స్ మరింత దుమారం రేపుతున్నాయి. 1990లో అమెరికా అధ్యక్షుడితో సహా పలువురు నాయకులు, సెలబ్రిటీలతో జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధాలు ఉన్నాయి. అందులో ట్రంప్ కూడా కీలకంగా ఉన్నారు. ఎప్స్టీన్ తో కలిసి చట్టాపట్టాలు వేసుకుని పార్టీలకు వెళ్లినట్టు తేలింది. కానీ ఎప్స్టీన్ ను అసలు తాను చూడలేదని, అతన్ని ఎప్పుడూ కలవలేదన్నట్టుగా ట్రంప్ బిల్డప్ ఇస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎప్స్టీన్ ఫైల్స్ తో ట్రంప్ కు సంబంధం లేదని తాజాగా వెల్లడైంది. అంటే ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే ఆ ఫైల్స్ ను మార్చేసి ఉంటాడని స్వతంత్ర ఓటర్లు నమ్ముతున్నారు. ప్రత్యేకించి వ్యక్తిత్వం, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇచ్చే సబర్బన్ ప్రాంతాల్లో ట్రంప్ పై వ్యతిరేకత ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తోంది. ట్రంప్ పై అన్ని రకాలుగా వ్యతిరేకత కనిపిస్తున్న వలసలపై అనుసరిస్తున్న విధానంపై మాత్రం మద్దతుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన వలస చట్టాల అమలుకు రిపబ్లికన్లు మద్దతిస్తున్నారు. విదేశీయులను తరిమి కొట్టడాన్ని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. స్వతంత్రులు మాత్రం ఈ విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి మిడ్ టర్మ్ ఎన్నికలు ఎప్పుడు కష్టతరంగానే ఉంటాయి. కానీ ప్రస్తుతం ట్రంప్ రేటింగ్స్ చూస్తుంటే రిపబ్లికన్ పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారేలా కనిపిస్తోంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం భారీగా ఉండే అవకాశం ఉంది. అయితే ట్రంప్ మద్దతుదారుల్లో ఉన్న బలమైన పట్టు కారణంగా ఎన్నికల ఫలితాలను ఇప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ ఓవరాల్ గా చూస్తుంటే ట్రంప్ సెకండ్ టర్మ్ దారుణంగా ఉందని అమెరికన్లే స్వయంగా వెల్లడిస్తున్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే ట్రంప్కు కష్టాలు తప్పవు. ఇప్పటిలా ప్రపంచంపై విరుచుకుపడే అవకాశాన్ని ట్రంప్ కోల్పోవచ్చు.